రీలాంచ్ వైసీపీ రైటా, నిధులు లేకుండా రీలాంచింగ్ ఎలా, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు మాట్లాడుకుంటున్న అంశాలు. అసలు ఏం జరుగుతుంది అని. మీరు వెళ్ళారు కదా మొన్న అక్కడే. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకపోవడానికి అసలు కారణం ఏంటి? అదేం పెద్ద ప్రధానం కాదు వర్మ. నేను ముందే చెప్పాను, జగన్ వెళ్ళే మొహం చల్లదని కూడా నేను చెప్పాను. జగన్ చేసిన అతిపెద్ద పొరపాట్లలో అది కూడా ఒకటి. అమరావతిని ఏదో ఒక రాజకీయ కోణం నుంచో సామాజిక కోణం నుంచో మాత్రమే చూడటము, ఆ విధంగా దాని మీద దాడి చేయటం, 3 రాజధానులు అనే పేరుతో అన్నిటికీ కూడా ఎసరు పెట్టడం. నేను నెల్లూరులో ఉన్నాను, ఆ నిర్ణయం తీసుకున్న రోజు ఏదో సిఐటి కళా ప్రదర్శనలు ఏవో ఉంటే ఆ రోజు అవగానే వాళ్ళకి చాలా అనుకూలమైన ఛానల్, వాళ్ళకి కాదు ఇప్పుడున్న ప్రభుత్వానికి, వచ్చి అడిగితే ఇప్పుడు ఇదివరకు ఒక భ్రమ అంటే ఇప్పుడు 3 భ్రమలు చేస్తున్నాడు అయిందని కూడా నేను అన్నాను మామూలుగా. అంటే రియాలిటీలో బతకాలనేది ఉద్దేశం, అంతకంటే ఏం లేదు. ఇక్కడ జరిగింది ఏంటంటే అమరావతి రీలాంచ్, ఒకే ప్రధానమంత్రి ఒకే రాజధానిని 2 సార్లు లాంచ్ చేయడం అక్కడ జరిగింది. ఓకే, ఇప్పుడైనా దాన్ని ఎలా పూర్తి చేయాలి, దానికి నిధులు ఎలా తెచ్చుకోవాలి, ఆ అంశం మీద పెట్టకుండా వైసీపీ వాళ్ళు మొత్తంగా దాని మీద మళ్ళీ దాడి చేస్తున్నారు. 2020లోనో ఎప్పుడో చేసినట్టే అమరావతి మీద మళ్ళీ రీఅటాక్ చేయడం చాలా పొరపాటు. రీలాంచ్ మీద రీఅటాక్ పొరపాటు. అప్పుడు కూడా పొరపాటు, ఇప్పుడు కూడా పొరపాటు. కొంతమంది తెలియక అమరావతికి సంబంధించి వాస్తవికంగా పూర్తి చేయండి, ఆ సింగపూర్ మీద ఆశలు పెట్టుకోవద్దండి, ప్రైవేటీకరణకు వెళ్ళవద్దండి అని చెప్తే దాన్ని ఇంకో విధంగా అర్థం చేసుకున్న వాళ్ళకి నేనేం చెప్పలేను. కానీ రీలాంచ్ జరగడము, తొందరగా పూర్తి కావడం జరగాలని రీఅటాకింగ్లోకి వెళ్ళిపోవడం, మళ్ళీ అన్నీ అప్పుడు చెప్పినవన్నీ చెప్పడము, సవాళ్ళు విసరడం, ఇది అర్థం లేదు. కానీ రెండో ప్రశ్న మీరు అడిగారే, కాబట్టి వైసీపీ విషయంలో పొరపాటు. అమరావతిని టార్గెట్గా చేసుకోవడం, మళ్ళీ టార్గెట్గా రీటార్గెట్ చేయడం, ఇదే మిస్టేక్, తప్పకుండా మిస్టేక్. అది హాని తప్ప. వాళ్ళు అడగొచ్చు, ఒక మాట వింత వాదన చేస్తున్నారు, 40% మంది మాకు ఓట్లు వేశారని. ఈ 40% మంది అమరావతి తీర్చమన్నారా? ఈ 40% మందిని మీరు అమరావతి ఆధారంగా అడిగారు? అసలు ఎన్నికల ప్రచారంలో మీరు అమరావతినే ప్రధానమైన అంశంగా మీరు చేశారా ప్రచారం? చేయలేదే. మీరు 2019లో గెలిచినప్పుడేమో అమరావతిని కొనసాగిస్తామన్నారు. గెలిచిన తర్వాత కూడా అమరావతి రాజధాని ఎక్కడికి పోతుంది, అసెంబ్లీ ఇక్కడే ఉంటుంది, హైకోర్టు ఇక్కడే ఉంటుంది అని కదా మీరు చెప్పారు. కాబట్టి అమరావతి ఎక్కడికి పోదు అని మీరు 2024లో ఎన్నికల ప్రచారం చేశారు. కానీ జరిగిన నష్టం జరిగింది. అక్కడ పెరిగి ఆగిపోయిన భవనాలు కూడా మీరు కట్టించలేదు. ఇప్పటికైనా చక్కదిద్దుకోవడానికి బదులు ఇంకా దాన్నే పట్టుకొని వేలాడటం వైసీపీకి ఏం శ్రేయస్కరం కాదు, రాష్ట్రానికి కూడా. మూడోది, 40% మంది వ్యతిరేకించారనే వాదన సరికాదు. అది ఎందుకని చేస్తున్నారు కొంతమంది. మూడో మాట అండి, నిధులు లేకుండా ఎలా వస్తుందండి, ఇది కూడా ఒక ప్రశ్న. మోదీ ఎందుకు ఇవ్వలేదండి? మోదీ ఒక విషయం క్లియర్ చేశారు, మీరున్నారు కదా, భుజం కాస్తాము, అప్పుడు మట్టి తెచ్చాడు, ఇప్పుడు అది కూడా లేదు. నేను ఇప్పుడే గురజాడనే తలుచుకున్నా. వట్టి మాటలు కట్టిపోయేది, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని గురజాడు చెప్తే అప్పుడు మట్టి తెచ్చాడు. వట్టి మాటలు కట్టిపెట్టోయి, గట్టి మేలు తలపెట్టబోయి అని గురజాడంటే ఇప్పుడు వట్టి మాటలు చెప్పి ఇంద్రుడు, దేవలోక రాజధాని, ఇవన్నీ కూడా చెప్పాడు. కానీ ఇదిగో ఈ 10 పైసలు ఇస్తున్నాను, ఈ అనుమతి ఇస్తున్నాను, దీంట్లో మేము అనేది చెప్పలేదు, చాలా సాధారణ భాషలో చెప్పారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ మోదీని పొగడడంలో చూపిన ఉత్సాహం నిధులు అడగడంలో చూపించుంటే చాలా బాగుంటుంది. చూపించలేదు. అది పరస్పర పొగడతలతో మునిగిపోయింది. కానీ ఇప్పుడు విధ్వంసం అన్నాం, జగన్ తప్పులను మాట్లాడడం, ఇవన్నీ మోదీ ఆశీస్సులు లేకుండా చేశాడు జగన్. ఒక్క మాట ఆయన అన్నారు అంటే అప్పుడు ఆశీర్వదించాడు, ఇప్పుడు కూడా వాళ్ళ పేరెత్తడం లేదు. ఇక మనం ఒక్క జగన్ మాటగా ఎలా అనగలుగుతాం? నా ప్రశ్న ఏంటంటే, ఇక్కడ బీజేపీ యొక్క డబుల్ గేమ్, మోదీ యొక్క రియల్ గేమ్ ఏంటి అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. అప్పు తెచ్చారు, ఇప్పుడు ప్రపంచ బ్యాంకు అప్పు ఇప్పిస్తూ ఉన్నారు సార్. ప్రపంచ బ్యాంక్ ఎలా ఉంటుందంటే వర్మ, మీరు ఇంటి కోసం అప్పు తెచ్చుకున్నట్టే. మీరు మొదట ఇది గ్యారంటీ చూపించినప్పుడు ఇంత డబ్బు విడుదల చేస్తాము, ఈ పని అయినట్టుగా మీరు మాకు వాళ్ళ అధికారులు వచ్చి సాటిస్ఫై కావాలి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మోదీ కన్నా ముందే ప్రపంచ బ్యాంక్ వాళ్ళు వచ్చారు, నక్షత్రం కూడా వచ్చినట్టుగా, వాళ్ళు అప్పిచ్చేవాళ్ళుగా ఏమేం చేయాలి ఇవన్నీ చూసి. కాబట్టి ప్రపంచ బ్యాంకు పద్మవ్యూహంలోకి అమరావతిని పంపిస్తున్నారు, కానీ మోదీ గారు కేంద్రం తరఫున ఏమీ నిధులు ఇవ్వడం లేదు, నిధులు వీళ్ళు అడగడం కూడా లేదు. పవన్ కళ్యాణ్ గారే అంతకుముందు అక్కడ సందర్శించారు, నా పుస్తకంలో బొమ్మ కూడా ఉంటుంది.
నా అమరావతి అడుగులేటని ఆ బుక్ నేను 2019లో రాసేవారు అప్పటికి ఇంకా జగన్ ప్రభుత్వం ఏం రాలేదు, చంద్రబాబు గారు తిరిగి రారని కూడా ఏం లేదు అప్పుడు, ఎవరికి తెలుసు జోస్యం. కాబట్టి చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆ వేదిక మీద మోదీ గారిని నోరు తెరిచి అడగకపోవడం. అంతకుముందు ప్రత్యేక హోదా ఎందుకు అడగలేదు అని పవన్ కళ్యాణ్ విమర్శించేవాళ్ళు, కానీ మొన్న కూడా అడగలేదే, ఒక్కటి కూడా అడగలేదే. పొగడ్డం అడగంది అమ్మాయినా పెడదంటారే, ప్రధానమంత్రి పెడతారా? దీని గురించి మాట్లాడితే తెలుగుదేశం వాళ్ళు భరించలేకపోతున్నారు. సరే అమరావతి ఇప్పుడు ఇంతసేపట్లో నేను అమరావతిని కానీ చంద్రబాబు గారిని అన్నా వర్మ గారు మోదీని అడగడానికి ఏంటి స్వామి, అడగడానికి ఎందుకు అంత వెనకాడాలి? పైగా 11 ఏళ్ళైంది విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాజధానికి సహాయం చేయాలి అని స్పష్టమైన ప్రొవిజన్ ఉంది. ఇంకా సరే అడుగుతుంటారు జగన్ ఆపినప్పుడు ఏం చేసామో ఏంటి, కావాలంటే ఆ వీడియోలన్నీ మనం వాటి వల్ల వీడియోల వల్ల ఏం పని కాదు కదా, విత్తం డబ్బు వల్ల అవుతుంది. మోదీ చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టి మేము నిధులు ఏమీ ఇవ్వబోవడం లేదు, ఇట్ ఇస్ యువర్ హెడేక్, మీ రాష్ట్ర రాజధాని మీరు కట్టుకోండి. ఆయన కాకపోతే ఇదిగో ఈరోజు నితిన్ గడ్కరీ కూడా తెలంగాణకు వచ్చారు, హైవేలు వాటి లెక్కలు చెప్తుంటారు. అవి ఎప్పటికీ కేంద్రానివే, అవి ఏ రోజు ఆంధ్రప్రదేశ్ దీంట్లోకి రావు. అందుకని అమరావతిలో వాడేటటువంటి వాడికి టోల్ గేట్స్ ఎలా వసూలు చేయాలి, ప్రజల దగ్గర సెల్ఫ్ సస్టైనింగ్ లాగా ఎలా తెప్పించాలన్న దానికోసం ప్రపంచ బ్యాంకు చాలా పథకాలు సిద్ధం చేస్తుంది. కాబట్టి అమరావతి రీలాంచింగ్ అని మనం అంటున్నప్పుడు జగన్ రీలాంచింగ్ ఆఫ్ ది అటాక్ సరికాదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మళ్ళీ సేమ్ అప్పట్లాగే ఇదైపోతుంది. ప్రపంచ స్థాయి రాజధాని అంటామండి మనం. ప్రపంచ స్థాయి రాజధాని ఎన్ని రోజులకు ఎట్లా అవుతుంది చెప్పండి? ముందు ఆంధ్రప్రదేశ్ స్థాయిలో ఒక రాజధాని కట్టండి అని చెప్తున్నాను నేను. చాలా తెలుగు భాషలో తెలుగు బిడ్డగా చాలా సవినయంగా చెప్పేది ఏంటంటే, ముందు ఆంధ్రప్రదేశ్ స్థాయిలో అమరావతి స్థాయిలో ఒక రాజధాని కట్టండి, అక్కడ పనులు జరిగేటట్టుగా చూడండి, జీవితాన్ని మళ్ళీ పునరుద్ధరించండి, తర్వాత అది జాతీయ స్థాయి ప్రపంచ. మోదీ కూడా అదే అంటున్నారు, అదే ఆశ్చర్యం. ఏది భారతదేశానికి గ్రోత్ ఇంజన్గా అమరావతి రావాలని ఆకాంక్షట. ముందు అమరావతి అభివృద్ధికి మీరు నిధులు ఇవ్వరు, జాతీయ గ్రోత్ ఇంజన్ అంటారు. ఎలా అండి? కనీసం మా కేంద్ర సంస్థలు పూర్తి కావడానికి నేను చర్య తీసుకుంటానని చెప్పారా? 40 కేంద్ర సంస్థలు ఉన్నాయి, వీటికి భూములు ఉన్నాయి, వీటికి అనుమతులు ఉన్నాయి, ఎందుకు కట్టలేదు? ఇప్పుడు కడతామని అదన్నా చెప్పారు. ఏ ఒక్కటి అంటే నిర్దిష్టమైన హామీలు నిధులు లేవు. కొంతమంది అడుగుతున్నట్టుగా చట్టబద్ధత కూడా అమరావతిని మళ్ళీ ఎవరు మార్చకుండా చేస్తాము అనేది కూడా లేదు. ఓకే, ఎందుకంటే అంతకుముందు మార్చినప్పుడు మీరు వాళ్ళతోనే ఉన్నారు కదా, అందులో ప్రశ్న ఏముంది? జగన్తో ఎప్పుడు ఈరోజు కూడా పేరెత్తలేదు. అంటే పేరెత్తి తిడతారా పొగుడతారా మీ ఇష్టం, కానీ పేరు ఎత్తలేదు. అంటే మీరు జగన్ మినహా మిగిలిన అన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటే, జగత్తులో సమస్త విషయాలు మాట్లాడతామంటే అది ఎలా కుదురుతుంది? కాబట్టి అమరావతి ఇప్పటికైనా కానీ అమరావతి నిధులు కోరుతోంది, అమరావతి స్పష్టత కోరుతుంది, అమరావతి భవిష్యత్తు కోరుతోంది. సార్, మస్క్ కార్పొరేట్ సిటీ రియల్ బిజినెస్ షురూ చేసినట్టేనా?